ప్రతి ఒక్క అమ్మాయి ఈ మధ్యలో స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మీరు ఐస్ వాటర్లో ఫేస్ డిప్ చేయండి. దాని తర్వాతకి మీరు జిమ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఇంట్లో లేకపోతే పార్కులో ఆ వేలో మీరు యోగా ఎక్సర్సైజ్ ప్లేట్లెట్స్ అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మీ బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సొసైటీలో కూడా మీరు మంచిగా కనిపిస్తారు. మీ బాడీ కూడా ఇట్లా షేప్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి ఈ వేలో చేయాల్సిన మీ మార్నింగ్ టు నైట్ రొటీన్లో కొంచెం టైం అయితే ఎక్సర్సైజ్కి మీరు ఇస్తే చాలా మంచిగా మీ బాడీ కనిపిస్తే మీరు కూడా చాలా లుక్ అనేది వస్తుంది. ఫేస్లో కానీ లేకపోతే బాడీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వేలో మీరు ఇంట్లో ఎక్సర్సైజ్ చేసినా కూడా పర్లేదు. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుంది కాబట్టి మండే ట్యూస్డే వెడ్నెస్డే ఈ వేలో మీరు అవుట్ఫిట్స్ కూడా ఈ వేలో వేసుకొని జిమ్కి వెళ్ళొచ్చు. హెల్తీ గ్రీన్ టైప్లో తినండి. అండ్ మీ మెటీరియల్స్ ఏమంటే ఇట్లా సైడ్కి పెట్టుకోండి. వాటర్ క్వాంటిటీ ఈ వేలో తీసుకుందానికి ట్రై చేయండి. 30 days కంపల్సరీ చేస్తే మాత్రం మీ బాడీలో చేంజ్ అనేది అవపడుతుంది. ఓ ఐ లవ్ బీయింగ్ ఏ హ్యూమన్.